అన్నా గుడ్ మార్నింగ్ అన్న. నిన్న స్టేటస్ కోసం వాళ్ళకి కాల్ బ్యాక్ చేశానన్నా. ఇంకేముంది హోల్డ్ లేక హోల్డ్ గా అది మామూలుగా అడిగాను, రీజన్ ఏంటి, ప్యాకేజ్ ఇష్యూ ఏంటి అని అడిగాను. లాస్ట్ కాల్ అండి అని చెప్పారు. లాస్ట్ ఫైనల్ కాల్ గా మనకి క్లయింట్ రౌండ్ ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ జరిగింది కదా, ఆ కాల్ దాని వల్ల హోల్డ్ చేశానండి అన్నారు. ప్యాకేజ్ ఇష్యూ ఏంటి అంటే నెంబర్ కన్సల్టెన్సీ నెంబర్ అన్నా. నువ్వు కాల్ చేసి ఎవరికి కాల్ చేసావు వాళ్ళ నెంబర్ నాకు ఫార్వర్డ్ చేయి, నేను మాట్లాడతాను. ఓకే అన్న. దానిలో వాడు ఏం క్వశ్చన్ అడిగాడని వాడు హోల్డ్ పెట్టి. ఓకే అన్న, పంపిస్తాను. రికార్డింగ్ విన్నావా? అది సెకండ్ రౌండ్ రికార్డింగ్ విన్నావా? విన్నానన్నా. ఓకే ఓకే. అప్పుడే చేయొద్దు, ఇదే ఆత్రం. 9:30 చేయాలా, 9:30 చేయాలా. క్లాస్ లో ఉంటున్నాను కదా అని మొబైల్ ఇన్స్టాల్ చేసావు కదా, ఏమన్నా జస్ట్ వరకు అప్డేట్ కొట్టాను కదా. మళ్ళీ 10 అట్లా చేస్తున్నా క్లాస్ అయిపోగానే ఒకసారి. అన్నీ జాయిన్ కాలేదా? కాల్ సార్. చూసే కదా 6 ఎప్పుడో పడ్డాయి, 100కే పడ్డాయి 6. కట్ చేసాడా? కట్ చేసాడా? జాయిన్ అవుతున్నట్టు మీరు. ఇప్పుడు ఏది అప్డేట్ చేసినా మొత్తం అప్డేట్ అవుతుంది. ఈ స్కిల్స్ కానీ ప్రొఫెషనల్ సమ్మర్ కానీ. Come on, Anil. Yes, sir. అన్నా జాయిన్ అవుతున్నా అన్నా. వెయిటింగ్ అన్న అందరూ. సరే. పెద్దన్న డిస్కనెక్ట్ అయినట్టున్నాడు మళ్ళీ. ప్రాక్టీస్ చేశారండి అన్న? చేసామన్నా. ఓకేనా అంతా నేను చెప్పిన వరకు? చేశానన్నా. ఓకే, సో లెట్ మీ ఓపెన్ ద డాక్యుమెంట్. ఎక్కడైతే క్లిక్ చేసినా అక్కడ దాకా వచ్చిందా? వెరీ గుడ్. మెంబర్స్ కూడా చేసాం. ఓకే, 4.3 సెట్ స్ట్రింగ్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఓకే, వెయిట్ 1 more minute for Anil to join. After that we'll continue.
లీవ్ అన్నాడే. ఎందుకు లేదు, హైదరాబాద్ వస్తున్నాను, డైరెక్ట్ క్లాస్కి వస్తానా అన్నాడు. వస్తున్నాడు, ఇక్కడికి వస్తున్నాడు అన్న. సార్ కాలేజ్ కనుక్కో, ఊరెళ్ళాలి, లీవ్ పెట్టాను, క్లాస్కి వచ్చేస్తాను ఇవాళ డైరెక్ట్గా అన్నాడు. అడిగాడేమన్నా నీ మీద స్క్రీన్ షాట్ ఇచ్చాను, నన్ను ఫోన్ చేశాడా క్లాస్కి? చెప్పా క్లాస్ చెప్పా. భయ ఎక్కడ జాయిన్ కావట్లే క్లాస్కి? టైం పడుతుందా? సరే టైం పడుతుందంట, జాయిన్ అవుతా టైం పడుతుందంట. మనం క్యారీ ఆన్. అనిల్ కోసం ఏం చేస్తున్నాం? తలనొప్పి అయిపోయిందయ్యా. ఈరోజు చలి పెరిగింది. సరేలే లైట్ నేను స్టార్ట్ చేస్తాను. వచ్చారులే. సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను, వచ్చిందా? రైట్. సో నిన్నేంటి మనం నోన్ మెంబర్స్ గురించి నేర్చుకున్నాము, ఆల్ మెంబర్స్ గురించి నేర్చుకున్నాము. ఓకే, ఇవాళ సెర్చ్ స్ట్రింగ్ అనమాట. సెర్చ్ స్ట్రింగ్ అంటే ఏంటి అని అంటే చూపిస్తాం. సో వీ కెన్ సెర్చ్ ఫర్ వాల్యూస్ అంటే, ఓకే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏతో స్టార్ట్ అయ్యే కంట్రీస్ మొత్తం రావాలి, అర్థమైందా? సో దాన్ని ఎలా చేస్తాం చూడండి. సో కంట్రీ డైమెన్షన్ మెజర్ సేల్స్ సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, ఇప్పుడు మెజర్ని ఎడిట్ చేస్తాను, చూడండి ఎలా చేస్తాను. సో సెట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ కర్లీ బ్రాకెట్స్, ఎండ్స్ విత్ కర్లీ బ్రాకెట్. మోడిఫైర్ స్టార్ట్స్ విత్ లెస్ దాన్, ఎండ్స్ విత్ గ్రేటర్ దాన్. లోపల మనం ఏం రాస్తాం? కంట్రీ మీద వేరే కండిషన్ రాస్తుంది, వేర్ కంట్రీ ఈక్వల్స్ టు సెట్ దేంట్లో రాయాలి, కర్లీ బ్రాకెట్స్లో రాయాలి. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏదైనా సెర్చ్ చేస్తున్నాము అని అంటే అది డబుల్ కోట్స్లో పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. సెర్చ్ చేస్తున్నాం అంటే డబుల్ కోట్స్. డబుల్ కోట్స్ లోపల ఏ సెర్చ్ చేస్తున్నాం మనం? ఏతో స్టార్ట్ అయ్యే అన్నాం అంటే ఏంటి? ఏ స్టార్. అర్థమైందా? ఏ స్టార్ రాశాను అంటే ఇప్పుడు చూద్దాం ఏమైంది. ఏమైంది? ఏతో స్టార్ట్ అయ్యే కంట్రీస్ మాత్రమే వచ్చినాయి. అదే ఏతో ఎండ్ అయ్యే కంట్రీస్ రావాలంటే ఏం చేస్తాం? స్టార్ ఏ. స్టార్ ఏ రాస్తే ఏమవుతుంది? ఏతో ఎండ్ అయ్యే కంట్రీస్ మొత్తం వస్తాయి. అర్థమవుతుందా? ఇలా కాకుండా ఫస్ట్ లెటర్ ఏదైనా ఉండని నాకు సంబంధం లేదు, సెకండ్ లెటర్ ఏ ఉండాలనుకో. ఫస్ట్ లెటర్ ఏదైనా నాకు సంబంధం లేదు, సెకండ్ లెటర్ ఏ ఉండాలని అంటే ఆ లెటర్ బదులు ఏం పెడతాం అంటే క్వశ్చన్ మార్క్ పెడతాం. ఓకేనా? ఫస్ట్ క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు, సెకండ్ మాత్రం ఏ ఉండాలి. తర్వాత వైల్డ్ కార్డ్ పెట్టలేదు. ఓకే, అర్థమవుతుందా? సో ఈ రెండే అనమాట మనం సెర్చ్ స్ట్రింగ్ లో యూస్ చేసేది. సో సమ్ టైమ్స్ వీ వాంట్ టు గెట్ ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ విత్ ఎ స్పెసిఫిక్ నేమ్ ఆర్ విచ్ కంటైన్ ఎ స్పెషల్ లెటర్ ఇన్ దేర్ నేమ్. ఓకే, స్టార్ స్టార్ కి మధ్య పెడితే అది ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ లోపు ఎక్కడైనా ఉండొచ్చు స్టార్ కి మధ్య పెడితే. సో స్టార్ అంటే ఏంటంటే ఈక్వల్స్ టు 0 టు సెవరల్ క్యారెక్టర్స్. P1 స్టార్ విల్ రిటర్న్ P1 P110 అట్లా. క్వశ్చన్ మార్క్ ఎప్పుడు 1 క్యారెక్టర్ అనమాట, అంటే P1 స్టార్ కానీ అట్లా. వీ కెన్ డూ సెవరల్ సెర్చ్ స్ట్రింగ్స్ ఇన్ ద సేమ్ సెట్. సెవరల్ చేయొచ్చు అంటే ఏంటి? ఏతో స్టార్ట్ అయ్యాయి, దాంతో పాటుగా సపోజ్ ఇక్కడ ఇప్పుడు ఏం చేసాం? ఏతో స్టార్ట్ అయ్యాయి, ఏతో ఎండ్ అయ్యాయి రావాలనుకో. సో ఇప్పుడు ఏంది? ఇది ఏతో ఎండ్ అయ్యేది ఫస్ట్, కామా డబుల్ కోట్స్ లో ఏతో స్టార్ట్ అయ్యి ఫస్ట్ రాసాము, ఇప్పుడు ఏతో ఎండ్ అయ్యాయి. అర్థమవుతుందా? కామా పెట్టుకుని డాట్ పెట్టే. ఓకే, అంటే ఇక్కడ ఈ ఫస్ట్ ఏతో ఎండ్ అయ్యాయి, బల్గేరియా మలేషియా అవి. దాని తర్వాత ఏతో స్టార్ట్ అయ్యాయి ఎక్కడ ఉంటే లాస్ట్లో ఉంటాయి. ఇవి అండోరా, ఆస్ట్రియా, మధ్యలో వచ్చినాయి ఆర్మేనియా, ఆఫ్ఘనిస్తాన్.
అర్థమవుతుందా? మల్టిపుల్ సెర్చ్ స్ట్రింగ్స్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో అలా అనమాట. ఈఎన్టీ స్టార్ ఇట్లా మనకి రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని సెర్చ్ స్ట్రింగ్ కూడా యూజ్ చేయొచ్చు. సెర్చ్ స్ట్రింగ్ లో ఏంటి అని అంటే క్యారెక్టర్స్ అంటే వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ యూజ్ చేయొచ్చు స్టార్, అలాగే ఇంకొక వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఇవి రెండింటిని మనం యూజ్ చేయొచ్చు. క్వశ్చన్ మార్క్ అంటే ఏంటంటే ఒక లెటర్, అది ఏదైనా సరే ఎక్కడైనా సరే. క్వశ్చన్ మార్క్ ఏ అని పెట్టామంటే ఫస్ట్ లెటర్ ఏదైనా ఉండని, సెకండ్ ఏ రావాలి అట్లా. స్టార్ ఏ అంటేనేమో ఏతో స్టార్ట్ అయ్యాయి, సారీ ఏతో ఎండ్ అయ్యాయి. ఏ స్టార్ అంటేనేమో ఏతో స్టార్ట్ అయ్యేది. స్టార్ ఏ స్టార్ అన్నామంటే మధ్యలో ఎక్కడైనా ఏ ఉండొచ్చు. సో ఇది సెర్చ్ స్ట్రింగ్ అనమాట. It is why we get all members except null values, because the null values do not have any character of a dimension with star. So dimension equals to star అని అంటే ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రేసింగ్. సో స్టార్ అంటే ఏంటి అని అంటే మనం ఫస్ట్ ఆల్ మెంబర్స్ లో ఆల్ మెంబర్స్ నేర్చుకున్నాం, గుర్తుందా? ఆల్ మెంబర్స్ లో ఏం నేర్చుకున్నాం? స్టార్ అంటే ఏంటి? ఆల్ మెంబర్స్ ఎక్సెప్ట్ నల్ వాల్యూస్, అంతేనా? సో ఇక్కడ మనం నేర్చుకున్న స్టార్ అంటే ఏంటి? వైల్డ్ కార్డ్ క్యారెక్టర్. ఆ స్టార్ కూడా వైల్డ్ కార్డ్ క్యారెక్టరే. అంటే స్టార్ అంటే ఏదో ఒక క్యారెక్టర్ ఉంటే రావాలన్నట్టు, అందుకనే అక్కడ స్టార్ అంటే ఆల్ మెంబర్స్ వచ్చింది. అది కూడా ఒక వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ లాగే. స్టార్ అంటే అన్ని వస్తాయి, అర్థమవుతుందా? నల్ వాల్యూస్ రావన్నమాట. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో పైన మనకి స్టార్ వాడినప్పుడు ఎందుకు రాలేదయ్యా అని అంటే ఇది అని చెప్పేసి వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా? ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఓన్లీ వన్ కేటగిరీ అని అంటే ఇది మనం ఫస్ట్ చూస్తుంది అనమాట. ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్సెప్ట్ దోస్ హూస్ నేమ్ బిగిన్స్ విత్ ఈఎన్టీ. ఓకే, మనం ఏం చేసామయ్యా అంటే కొన్ని నేర్చుకున్నాం. లైక్ అలా నోన్ మెంబర్స్ నేర్చుకున్నాం, ఆల్ మెంబర్స్ నేర్చుకున్నాం, సెర్చ్ స్ట్రింగ్ నేర్చుకున్నాం. ఇక్కడ ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది అంటే నాకు అన్ని కంట్రీస్ రావాలి ఎక్సెప్ట్ ఒక కంట్రీ. అదవుతుందా? అన్ని కంట్రీస్ రావాలి ఎక్సెప్ట్ వన్ కంట్రీ అంటే అలా ఎలా రాస్తాం? ఇప్పుడు కంట్రీ బదులు ఇయర్ చెప్పుకుంటే ఈజీ అర్థమైతే. సో ఇయర్ అన్ని రావాలంటే ఏం చేయాలా? స్టార్. ఒకటి రాకూడదంటే ఏం చేయాలా? -2004 అనుకో. స్టార్ -2004 అంటే అదే కదా, మొత్తం నుంచి 2004 తీసేయటం. సో ఇక్కడ కంట్రీ బట్టి మనకు అర్థం కాదు కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నాను? ఇయర్ పెడుతున్నా డైమెన్షన్. అంటే ఇయర్ తీసుకోవాలని కాదు, కంట్రీ అని తీసుకోవచ్చు. కంట్రీ తీసుకున్నా కానీ డేటా ఫిల్టర్ అయిపోద్ది. ఇయర్ కాకుండా మిగతా ఉన్న కంట్రీస్ లో సేల్స్ వస్తాయి. కానీ నీకు అది కింద ఇక్కడ డైమెన్షన్ లో చూస్తే ఈజీగా అర్థమైంది, డైమెన్షన్ చేంజ్ చేశా. అంతేగాని డైమెన్షన్ మనం ఇక్కడ ఇయర్ తీసుకుంటేనే అక్కడ సెట్ అనాలిసిస్ ఇయర్ తీసుకోవాలని లేదు. ఇయర్ ఏదైనా తీసుకోవచ్చు, ఇయర్ తీసుకున్నా డేటా ఫిల్టర్ అయింది. అది ఇక్కడ మీకు అర్థం కావటం కోసం అక్కడ ఇయర్ తీసుకున్న డైమెన్షన్. ఇప్పుడు 2004 వెళ్ళిపోయింది కదా, అర్థమైందా? సో ఏంటి దీని అర్థం ఏంటి? టోటల్ దాని నుంచి 2004 అనేది తీసేసా. దీన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు? ఇంకో సింటాక్స్ ఏంటి? ఇప్పుడు ఇది తీసేసినా కానీ ఆల్ అనే కదా, ఇంక్లూడింగ్ నల్స్ కూడా. అంటే ఈక్వల్స్ టు మైనస్ అని పెట్టినా కానీ సేమ్ మీనింగ్. అర్థమైందా? స్టార్ మైనస్ వాల్యూ ఇచ్చినా అదే, ఈక్వల్స్ టు మైనస్ ఇచ్చినా కానీ అదే. అంటే అర్థమైంది? ఆల్ మెంబర్స్ ఎక్సెప్ట్ వన్ మెంబర్. రైట్? అర్థమవుతుంది అందరికీ? ఏమైనా కన్ఫ్యూజింగ్ గా ఉందా? అర్థమవుతుందన్న. సో ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్సెప్ట్ దోస్ హూస్ నేమ్ బిగిన్స్ విత్ ఈఎన్టీ అంటే ఇక్కడ ఎలాగైనా రాయొచ్చు. లైక్ ఇప్పుడు ఇందాక తీసుకున్న సింటాక్స్ తీసుకుంటే అంటే ఐ వాంట్ టు సీ సమ్ ఆఫ్ సేల్స్ ఫర్ ఆల్ కంట్రీస్ ఎక్సెప్ట్ దోస్ కంట్రీస్ హూస్ నేమ్ బిగిన్స్ విత్ హూస్ నేమ్ ఎండ్స్ విత్ ఏ. అంటే ఏతో ఎండ్ అయ్యే కంట్రీస్ కాకుండా మిగతా అన్ని కంట్రీస్ సేల్స్ చూడాలనుకున్నా నేను. అప్పుడు ఏం చేస్తాను? ఈక్వల్స్ టు మైనస్ ఇక్కడ ఏం పెడతాను? స్టార్ ఏ. అంటే ఏతో ఎండ్ అయ్యే కంట్రీస్ కాకుండా మిగతా అన్ని కంట్రీస్ సేల్స్ వస్తాయి. యుఎస్ఏ వచ్చింది, ఎందుకు వచ్చిందంటే డాట్ ఉంది కాబట్టి. సో అది ఇది అనమాట. ఓకే, ఇక్కడ ఇంకొకటి. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఇంకొక ఉండే సింటాక్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేసాం? ఈక్వల్స్ టు మైనస్ చూసాం అంటే స్టార్ మైనస్. when I say equals to minus, that is equivalent to star minus. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కరెంట్ సెలక్షన్స్ తోటి కొన్ని ఉంటాయి అనమాట. అంటే చూడు, ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ది సెలక్షన్ ప్లస్ దోస్ హూజ్ నేమ్ బిగిన్స్ విత్ ఈఎన్టీ. అంటే నాకు మనం ఇచ్చిన వేర్ కండిషన్ లో
ఏవైతే కంట్రీస్ వస్తాయో వాటితోటి పాటుగా నేను సెలెక్ట్ చేసుకున్న కంట్రీ అంటే చూద్దాం. ఇంకో బాచ్ క్రియేట్ చేస్తా, పద్దాకులు ఒకటే. సో ఇయర్ సేల్స్, సమ్ ఆఫ్ సేల్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, నాకు లెట్స్ సే ఐ వుడ్ లైక్ టు సీ ఇయర్ ఈక్వల్స్ టు 2010 బై డిఫాల్ట్ గా నేను ఇది చూడాలనుకుంటున్నాను. ఇవి వచ్చినాయి కదా, అంతేనా? దాని తర్వాత ఇప్పుడు నేను సపోజ్ ఏదైనా ఫిల్టర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫిల్టర్ ఏదో కాదు, ఇయరే తీసుకుంటున్నా. ఓకే, సో నేను 2007 సెలెక్ట్ చేశా. ఇక్కడ 7 మారిద్దా? ఎందుకు? వేర్ కండిషన్ ఇచ్చాం కాబట్టి. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇవి 3 బై డిఫాల్ట్ రావాలి. వీటితో పాటుగా నేను ఏది సెలెక్ట్ చేసుకుంటే అది కూడా రావాలనుకో. అప్పుడు ఏం చేస్తాం అంటే, మనం ఏం చేస్తున్నాం, కరెంట్ సెలక్షన్ దీనికి ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. సో కరెంట్ సెలక్షన్ యాడ్ చేయడం అంటే ఏదో చూడు, ప్లస్ ఇయర్ ప్లస్ ఈక్వల్స్ టు అని పెట్టానంటే ఏంటంటే కరెంట్ సెలక్షన్ కి దాన్ని యాడ్ చేయమని అర్థం. బై డిఫాల్ట్ గా వచ్చినాయి, అన్ని వచ్చినాయి. 2008 సెలెక్ట్ చేసుకున్నా, ఏమైంది? 2008 యాడ్ అయింది. 7 సెలెక్ట్ చేసుకున్నా, 7 యాడ్ అయింది కరెంట్ సెలక్షన్ కి. ఏం సెలెక్ట్ చేసుకోకపోతే మొత్తం వస్తుంది, ఎందుకంటే అన్ని పాసిబుల్ కాబట్టి. అన్న ఇప్పుడు ఒకళ్ళు ఏం సెలెక్ట్ చేసుకోకపోయినా ఇక్కడ రెస్ట్రిక్ట్ చేయాలంట. అప్పుడు ఎట్లా? ఏం సెలెక్ట్ చేసుకోకపోయినా ఇక్కడ 3 రావాలి, సెలెక్ట్ చేసుకుంటేనే ఒకటి రావాలి. అట్లా రాదు. ఏమి సెలెక్ట్ చేసుకోకపోయినా 3 రావాలి అని అంటే ఇంక ప్లస్ వర్క్ అవ్వదు. కరెంట్ సెలక్షన్ కావాలి అని అంటే ఇలా వస్తుంది. ఓకేనా? అర్థమవుతుంది అందరికి? అర్థమవుతుందన్న. సో ప్లస్ ఈక్వల్స్ టు అంటే ఏంటంటే మన కరెంట్ సెలక్షన్ ని మనం ఇచ్చిన వేరే కండిషన్ కి యాడ్ చేయటం. సో అది ప్లస్ ఈక్వల్స్ టు. మనం చేసుకున్న దాంట్లో నుంచి ఆ 3 తీసేయాలనుకో, అంటే మనం అది సెలెక్ట్ చేసుకున్నా కానీ అది రావద్దు. అప్పుడు ఏం చేస్తాం, మైనస్ ఈక్వల్స్ టు పెడతాం. అంటే చూడండి, ఏమైనా వచ్చినా 3 కాకుండా మిగతా వచ్చింది. అర్థమైందా? ఏ సెలెక్ట్ చేసుకుంటే అది వస్తుంది, అంతే కదా. జనరల్ బేసిక్ ప్రాపర్టీ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటే పాత 3 పోతాయి, ఏముండదు, కొత్తది ఒకటి వస్తుంది. ఇవి 3 సెలెక్ట్ చేసుకుంటే ఏం రాదు. ఆ 3 సెలెక్ట్ చేసుకుంటే వేరే ఏం సెలెక్ట్ చేసుకుంటే అదే వస్తుంది. ఇంక ఇవి చేసుకున్నా వస్తుంది, ఏ చేసుకున్నా వస్తుంది. కానీ 2010 11 చేసుకున్నా కానీ అది ఇగ్నోర్ చేస్తుంది సెలెక్షన్. సపోజ్ ఎలాంటి సినారీస్ లో పడతామంటే, ఏదన్నా అసలు ఒక వాల్యూని ఎప్పుడు కూడా మనం సెలక్షన్స్ లో తీసుకోకూడదు ఆ చార్ట్ లోకి. అలాంటి సిచ్యువేషన్స్ లో మైనస్ ఈక్వల్స్ టు అనేది వాడతాం. అర్థమైందా? ప్లస్ ఈక్వల్స్ టు అంటేనేమో మనం ఇచ్చిన వేరే కండిషన్ కి కరెంట్ సెలక్షన్ యాడ్ చేయటం. మైనస్ ఈక్వల్స్ టు అంటేనేమో మనం ఇచ్చిన వేరే కండిషన్ ని కరెంట్ సెలక్షన్ లో నుంచి రిమూవ్ చేయటం. ఓకే, సి 2 వచ్చినాయి మనకి ఇక్కడ. మైనస్ ఈక్వల్స్ టు మైనస్. ఈక్వల్స్ టు మైనస్ అంటే ఏంటి? స్టార్ మైనస్. అర్థమవుతుందా? మైనస్ ఈక్వల్స్ టు అంటే ఏంటంటే మనం ఇచ్చిన వేరే కండిషన్ కి మన కరెంట్ సెలక్షన్ నుంచి రిమూవ్ చేయటం. క్లియరా? క్లియర్ అన్న. సో ఆ 2 కూడా ఇక్కడ ఇచ్చాం. ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ద కరెంట్ సెలక్షన్ ప్లస్ దోస్ హూజ్ నేమ్ బిగిన్స్ విత్ ENT అంటే ప్లస్ ఈక్వల్స్ టు. ఆల్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ద సెలక్షన్ ఎక్సెప్ట్ దోస్ హూజ్ నేమ్ బిగిన్స్ విత్ ENT అంటే మైనస్ ఈక్వల్స్ టు. ఇది ఇక్కడ చెప్తాడు అనమాట, టేక్ కేర్. మైనస్ ఈక్వల్స్ టు అండ్ ఈక్వల్స్ టు మైనస్ ఆర్ వెరీ డిఫరెంట్. ద ఫస్ట్ సెట్ రిమూవ్స్ ఫ్రమ్ ద కరెంట్ సెలక్షన్ ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ హూజ్ నేమ్ బిగిన్స్ విత్ ENT. కరెంట్ సెలక్షన్ నుంచి ENT ని తీసేస్తుంది. వైల్ ద సెకండ్ సెట్ selects all manufacturers except those whose name begins with ENT. This star is by default అన్నమాట. సెకండ్ దాంట్లో ఈక్వల్స్ టు అన్నా కానీ స్టార్ అన్నా కానీ సేమ్ అన్నమాట. సో కింద ఎగ్జాంపుల్ అది ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆల్ కేటగిరీస్ వాట్ ఎవర్ ద సెలక్షన్స్ ఏదైనా కానీ మనకు అన్ని మ్యానుఫ్యాక్చరర్స్ కావాలి, అన్ని కేటగిరీస్ కావాలి. రెండింటికి స్టార్ తీసుకున్నాడు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి? ఆల్ ఇయర్స్ బికాజ్ ఇట్ ఈస్ న్యూమరిక్ నో కోట్. ఆల్ కేటగిరీస్. సో ఇయర్లో ఏం తీసుకున్నాడు? ఇయర్ కాబట్టి స్టార్ తీసుకున్నాడు. కేటగిరీ ఎక్స్పెక్షన్ ఇదేం తీసుకున్నాడు. సో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే అలా క్యాలిక్యులేట్ చేస్తాం. సమ్ ఆఫ్ సేల్స్ బై సమ్ ఆఫ్ అన్ని కేటగిరీ సేల్స్. కేటగిరీ ఈక్వల్స్ టు స్టార్. ఓకే, అలాగే ఏంటంటే ఫ్యాబ్రికెంట్ అది లైట్ తీసుకో. టోటల్ క్వాలిఫైర్ చెప్పినప్పుడు చెప్తాను అది.
సో click you accept సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్, స్క్వేర్ బ్రాకెట్స్ ఆర్ ఆల్సో ఫర్ సెర్చ్ స్ట్రింగ్. సెర్చ్ స్ట్రింగ్ కూడా ఏంటంటే డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ స్క్వేర్ బ్రాకెట్స్ కానీ యూజ్ చేస్తాం. ఓకే, a boundary for an integer dimension. Boundaries యూజ్ చేయడం. బౌండరీస్ అంటే ఏంటి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. ఓకే, అది ఎలా చేద్దామో చూద్దాం. నాకు ఇప్పుడు 2007 కన్నా ఎక్కువ 2011 కన్నా తక్కువ కావాలి. ఎస్, ఎలా చేస్తాం? సో here equals to syntax greater than or equals to 2009, less than or equals to 2011. పెడితే ఏమొచ్చింది? ఎర్రర్ ఇన్ ఎక్స్ప్రెషన్. ఏమవుతుంది చూడు, ఎర్రర్ ఇన్ సెట్ మోడిఫైర్ అండ్ హెడ్ ఆఫ్ ఎలిమెంట్ లిస్ట్. అంటే ఎర్రర్ ఎక్కడ ఉంది? హెడ్ ఆఫ్ ఎలిమెంట్ లిస్ట్ లో ఉంది. సో ఏం చేయాలి? యూ నీడ్ టు పుట్ ఇట్ ఇన్. సో లోపల ఏ కండిషన్ రాసినా సెర్చ్ స్ట్రింగ్ లాంటిది అది. అర్థమవుతుందా? సెర్చ్ స్ట్రింగ్ లాంటిది, మనం సెర్చ్ చేస్తున్నట్టు దానికన్నా ఎక్కువ దీనికన్నా తక్కువ అని. సో సెర్చ్ స్ట్రింగ్ రాస్తున్నాం కాబట్టి డబుల్ కోట్స్ లో పెట్టాలన్నమాట. అర్థమవుతుందా? ఇది ఎక్కడైనా సరే. మొన్న చెప్పాను గుర్తుందా? ఇయర్ టు డేట్ రాయాలంటే ఎలా చెప్పాను? ఇప్పుడు మనం ఇయర్ చేస్తాం కదా. సో ఇయర్ బదులు ఏం చేస్తాం? డేట్. డేట్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2000 ఏదైనా పర్టికులర్ డేట్. ఇయర్ స్టార్ట్ ఆఫ్ టుడే. ఇయర్ టు డేట్, ఇయర్ స్టార్ట్ ఆఫ్ టుడే. ఇయర్ స్టార్ట్ ఆఫ్ టుడే కన్నా గ్రేటర్ దెన్ ఉండాలి, లెస్ దెన్ టుడే. అంతే. సో అది ఇయర్ టు డేట్ కనమాట. అంటే ఫంక్షన్స్ లో వస్తుంది నెక్స్ట్ స్టెప్ అనమాట. చిన్న చిన్నగా వెళ్తున్నాం. ఓకే, సో ఇది ఏంటంటే యూజింగ్ బౌండరీస్ అనమాట. బౌండరీస్ యూజ్ చేయడం ఎలా? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 12 అన్నా యూజ్ చేయొచ్చు, లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 12 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18. అండ్ అంటే ఇక్కడ మధ్యలో కామాను అండ్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇట్ కెన్ అండర్స్టాండ్ లెస్ దెన్ ఆర్ అండ్ గ్రేటర్ దెన్ రాస్తే. ఓకే, కీస్ 4, 5, 6 అండ్ దోస్ బిట్వీన్ 12 and 10. ఓకే, ఇది సెట్ ఆపరేటర్ అనమాట. రెండు సెట్స్ రాయాలంటే ఇట్లా రాయొచ్చు. అంటే ఎలా రాస్తాం చూద్దాం. సో ప్లస్ అంటే ఏంటి? జనరల్ గా ఎడిషన్, యూనియన్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ 2008 కన్నా పెద్దవి 2011 కన్నా చెన్నై రాసాం. వాటితో పాటుగా ప్లస్ 2004 రావాలి. అర్థమవుతుందా? ప్లస్ 2004 అని రాశాను. ఏమైంది? 2004 కూడా యాడ్ అయింది. ఇప్పుడు ప్లస్ బదులు మైనస్ పెట్టడానికి ఏమైంది? ఏమైంది? స్టార్ మైనస్ పెట్టినట్టే. ఇక్కడ 2004 లేదు కదా. లేదు, ఏమి రాదు, ఏం ఫరక్ పడదు. అదే ఇక్కడ 2009 ఇచ్చాను అనుకో, ఏమవుతుంది? 8, 10, 11 వస్తాయి. 8, 10, 11 వస్తాయి. సింపుల్, మనం మామూలుగా చేసేది. ఓకే, సో ప్లస్ చెప్పాను కదా. ప్లస్ అంటే ఏంది? ఎడిషన్, యూనియన్. మైనస్ చెప్పాను కదా. మైనస్ అంటే దాని నుంచి తీసేయటం. మూడోది ఏంటిది? ఇంటర్సెక్షన్. స్టార్. స్టార్ అంటే ఇంటర్సెక్షన్. ఇప్పుడు ఏమొస్తుంది? 2009 మాత్రమే వస్తుంది. 2009 అన్న. పర్ఫెక్ట్, అంతే. యూనియన్ కాబట్టి అది. నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్ అనమాట. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే డివైడెడ్ బై అంటే ఏమొస్తుంది అన్న అంటే దీనిలో కామన్ ఉండే కాకుండా అది వస్తే ఇది వస్తుంది. అంటే ఇప్పుడు చూడు, ఇక్కడ ఏమన్నా, ఇక్కడ ఏం వస్తాయి? 8, 9, 10, 11. ఇక్కడ ఏమొచ్చినాయి? 9, 9, 4. సో రెండిట్లో ఉన్న కామన్ గా ఉన్నాయి కాబట్టి మిగతా వస్తాయి. అంటే ఏంటి? ఇక్కడ ఏమొస్తాయి? 8, 8, 10, 11. ఇక్కడ 4. ఓకే, ఆపరేటర్స్ అయిపోయినాయి. 4 ఆపరేటర్స్ ఇయే. ప్లస్ మైనస్ ఇంటర్సెక్షన్ సిమెట్రిక్ డిఫరెన్స్ అని అంటారు డివైడెడ్ బై. అర్థమైందా మీకు? సో ఇది ఇక్కడ వచ్చేసింది కాబట్టి అది కూడా కలిపి చెప్పేసాను అనమాట. ఓకే, ఓకే. నెక్స్ట్ ఏంటంటే యూజింగ్ ఏ వేరియబుల్. ఫాస్ట్ అయితే చెప్పండి, స్లోగా చెప్తాను. ఓకేనా నగేష్? ఫాస్ట్ అనిపిస్తే చెప్పు, నో ప్రాబ్లం, చిన్నగానే చెప్తా. సో యూజింగ్ ఏ వేరియబుల్. వేరియబుల్ యూజ్ చేయటం అనమాట. సో వేరియబుల్ యూజ్ చేయడం అంటే ఏంటి? వేరియబుల్ కాల్ చేయటం. యా, యూ కెన్ యూజ్ అ వేరియబుల్ హియర్ అంటే అలాగే చెప్తాను. ఐఎమ్ క్రియేటింగ్ ఏ వేరియబుల్.
వేరియబుల్ నేను ఏమి ఇస్తున్నానంటే వి ఇయర్ అని ఇస్తున్నాను. దాని వాల్యూస్ ఏమి ఇస్తున్నాను అంటే 2010, 2011, 2009 అని ఇచ్చాను. ఓకే రైట్. సో 2010, 11 ఇవి ఇచ్చాను. సో ఇక్కడ ఇయర్ ఈక్వల్స్ టు ఈ జనరల్గా మనం అవి 3 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ 2009, 2010, 2011 ఇలాగే రాసేది. ఇలాగే కదా రాసేది, ఇలా రాస్తేనే కదా మనకు వచ్చేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దీన్ని రీప్లేసింగ్ దిస్ విత్ వేరియబుల్. సో వేరియబుల్ కాల్ చేయాలంటే ఏం చేయాలి? డాలర్ ఆఫ్ వి నల్ వై నల్. ఓకే సో వై నల్ అంటే ఎందుకు నల్ వస్తుంది చెప్పండి, చెప్పిన వాళ్ళకి బహుమతి ఇస్తా. ఈ నల్ ఎందుకు వస్తుందో చెప్తే గ్రేట్. ఎనీవన్ కెన్ ట్రై. అన్న ఇది డేట్ ఫంక్షన్స్ కాబట్టి సెమీకాలన్ అవసరం లేదు కదా. ఐ మీన్ కోట్స్ వీటికి ఏదైనా ఇయర్ న్యూమరిక్ ఫంక్షన్స్ కి పదాలు పలికేటప్పుడు కరెక్ట్ గా న్యూమరిక్ వాల్యూకి పర్ఫెక్ట్. న్యూమరిక్ వాల్యూకి డబుల్ కోట్స్ అవసరం లేదు. సో డబుల్ కోట్స్ ఇవ్వడం వల్ల ఏమొస్తుంది? టెక్స్ట్ వాల్యూ కింద ఏం తీసుకోదు. సో అది ఎలా వస్తుందో చూపిస్తాను. సో ఇది ఫస్ట్ ఇయర్ రాశాను కదా, వచ్చినాయి కదా. ఇందాక ఎందుకు రాదు అని అంటే, సో ఈ ఇయర్ ప్లేస్ లో ఏమొస్తుంది? సో 2009, 2010, 2011 ఇది వస్తాయి కదా. కానీ మనం ఇంతకుముందు ఎట్లా రాసాం? ఈ డబుల్ కోట్ సైడ్ పెట్టాం, ఈ డబుల్ కోట్ సైడ్ పెట్టాం. పెడితే అన్నిటికీ పెట్టాలి, అంటే ఇటు సైడ్ కూడా ఇది ఉండాలి. ఇప్పుడు దీనికి ఇది ఉండాలా, దీనికి ఇది ఉండాలా, అన్నిటికీ ఉంటే వస్తుంది. అసలు మనం రాసిన సింటాక్స్ కరెక్ట్ అయినా ఇందాక అంటే సింటాక్స్ కదా, వాట్ ఐ మీన్ టు సే ఇస్, సో ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు అసలు అది కరెక్ట్ అయినా రిప్రజెంటేషన్, ఇలా ఉన్నప్పుడు తప్పు. సో అందుకనే నీకు రాలేదు. అర్థమైందా అందరికి? ఓకే డాలర్ ఆఫ్ వి ఇయర్ అది అలా రాస్తే వస్తుంది. ఓకేనా? మరి అంత చిన్నది. మరి నువ్వు లాజిక్ ఆలోచించాలి, చెప్పావు కదా. లాజిక్ ఆలోచిస్తేనే నీకు తర్వాత అయినా ఇది. సో ఇప్పుడు మనం ఏం చేసాం? జస్ట్ ఒక మెంబర్ని స్టోర్ చేసాం. ఓకే, అలా కాకుండా ఏం చేయొచ్చు? లైక్ ఎడిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ సమ్ ఆఫ్ మొత్తం ఎక్స్ప్రెషన్ ఏడా రాసా, సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తాను? సింపుల్ గా ఏం అవసరం లేదు, డాలర్ ముందు రాసాం అనుకో ఫంక్షన్ వేరియబుల్ రాదనమాట. అందుకని ముందు వేరియబుల్ రాసి దాని తర్వాత డాలర్ రావాలి. అంటే ఏంటి? వేరియబుల్లో ఒక మెంబర్ స్టోర్ చేయొచ్చు, ఒక డైమెన్షన్ స్టోర్ చేయొచ్చు, ఎంటైర్ ఎక్స్ప్రెషన్ స్టోర్ చేయొచ్చు, ఏదైనా స్టోర్ చేయ నువ్వు. ఓకేనా? ఇంకా ఇప్పుడు ఇది ఒక రకంగా చూసాం. ఇంకొక రకంగా ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎడిట్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాన్ని స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా వేరియబుల్లో, అక్కడ వరకు స్టోర్ చేసాం కదా. సో
of sales. అంటే ఏంటి, వేరియబుల్లో నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి దాకైనా స్టోర్ చేయొచ్చు, ఏదైనా సరే. అర్థమవుతుంది అందరికి? అర్థమవుతుందన్న. సో ఇది యూజింగ్ ఏ వేరియబుల్, ఇది. ఓకే. సో ఇంకా అదనమాట దానికి సంబంధించి మనం మొత్తం చెప్పుకున్నాం. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏం లేదు. యూజింగ్ వేరియబుల్ స్టోరింగ్ సెట్ స్ట్రింగ్ అనమాట. సెట్ స్ట్రింగ్ చేయొచ్చు, వేరియబుల్ చేయొచ్చు. ఈ నార్మల్ సెట్ అంటే మ్యానుఫ్యాక్చర్ యూజ్ స్టార్ట్ అయ్యేది. ద వేరియబుల్ వి చాయిస్ స్టోర్స్ సెట్ స్ట్రింగ్ అంటే వేరియబుల్లో కూడా సెట్ స్ట్రింగ్ స్టోర్ చేయొచ్చు. అంటే ఈ స్టార్ అని స్టోర్ చేసి దాన్ని ఎడ వాడచ్చు. ఓకే. యూజింగ్ ఏ వేరియబుల్ స్టోరింగ్ ఇంటీజర్ నెంబర్స్. వేరియబుల్లో ఇంటీజర్ నెంబర్స్ స్టోర్ చేసి అది కూడా ఇక్కడ వాడచ్చు. అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆడ వాడి ఎడ వాడచ్చు. అంటే ఇలా చూద్దాం సరదాగా. We start 2008. We end year 2011. అంటే రెండు వేరియబుల్స్ క్రియేట్ చేశాను. ఓకే, ఇక్కడ లోపల ఏం వేస్తున్నాను అంటే సెట్ రాశాను. లోపల గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు దేనికన్నా ఫస్ట్ స్టార్ట్ ఇయర్ కన్నా కూడా పెద్దదై ఉండాలా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు $of end year. ఓకేనా? 8 నుంచి 11 వరకు. అర్థమైందా? అంటే వేరియబుల్ నువ్వు ఏదైనా స్టోర్ చేయొచ్చు. ఓకే, ఆ వేరియబుల్ స్టోర్ చేసి ఇక్కడ కాల్ చేయొచ్చు. సో ఇది వేరియబుల్ స్టోర్ చేసుకోవడం సెట్ అనాలిసిస్ లో. యూజింగ్ వేరియబుల్ స్టోరింగ్ హోల్ సెట్ ఎంటైర్ డేటా. ఇది మొత్తం చూపించా కదా, ఆ మొత్తం ఎక్స్ప్రెషన్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు నార్మల్ అన్నమాట. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? సో యూజింగ్ ఏ ఫంక్షన్ అనేది అంటే మెయిన్ కాన్సెప్ట్ కొంచెం డిఫికల్ట్ కాన్సెప్ట్. డిఫికల్ట్ అంటే ఇంకా అదే అనమాట అసలు కోర్ కాన్సెప్ట్ ఆఫ్ సెట్ అనాలిసిస్. ఓకే, సో మనం ఇప్పటివరకు ఏంటి వాల్యూస్ అన్ని హార్డ్ కోడ్ చేసాం, అంతేనా? హార్డ్ కోడ్ చేయడం అంటే ఏంటి? బేసిక్ గా 2010 అంటే 2010, 2011 అంటే 2011 అలా ఇచ్చాం. బట్ రియల్ టైంలో అలా ఇవ్వం కదా, హార్డ్ కోడ్ చేయం కదా. సో డైనమిక్ గా ఉండాలి. సో డైనమిక్ గా ఉండాలంటే ఏం చేయాలా? ఫంక్షన్స్ వాడాలా. సో ఏ ఫంక్షన్స్ వాడతాము, ఎలా వాడతాము అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫంక్షన్ మనం వాడేది ఏంటి అని అంటే, ఎక్కువగా వాడేది ఏంటంటే మ్యాక్స్ అనే ఫంక్షన్ వాడతాం అన్నమాట. అంటే సెట్ అనాలిసిస్ లో కూడా మ్యాక్స్ అనే ఫంక్షన్ వాడతాం. ఎలా వాడతాం, ఎందుకు వాడతాం? సో బై డిఫాల్ట్ గా మనకి ఎలా ఉంటుంది అని అంటే, ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో, సపోజ్ నువ్వు అప్లికేషన్ ఓపెన్ చేసావు, నీకు సపోజ్ ఒక 10 years డేటా ఉంది. బట్ అప్లికేషన్ లో బై డిఫాల్ట్ గా ఏం డిస్ప్లే చేయాలి అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఏంటి, ఇయర్ టు డేట్ డేటా డిస్ప్లే చేయాలా, లేకపోతే కరెంట్ మంత్ కరెంట్ ఇయర్ డేటా డిస్ప్లే చేయాలా, అలా నీకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, పర్టికులర్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఆ రిక్వైర్మెంట్ కి అనుగుణంగా మనం సెట్ అనాలిసిస్ అనేది రాయాలి. సో అసలు ఏంటి కథ కమిషన్ అనేది ఇప్పుడు చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం మంత్ రావాలి అని అంటే, మాక్సిమం ఇయర్ రావాలి అని అంటే ఎలా రాయాలో చూద్దాం. సో కంట్రీ, ఓకే, అండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఐ వాంట్ టు సీ సేల్స్ ఫర్ రీసెంట్ ఇయర్ అండ్ రీసెంట్ మంత్. వెరీ గుడ్. సేల్స్, సమ్ ఆఫ్ సేల్స్, యా. సో దిస్ ఈస్ బై డిఫాల్ట్ మనం రాసిన దానికి వచ్చింది అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎడిట్ చేయాలి. ఎక్స్ప్రెషన్ ఎలా ఎడిట్ చేస్తామో చూడండి. సో సమ్ ఆఫ్ సేల్స్ ఇస్ దేర్ నౌ. సో మన కండిషన్ దేని మీద రాయాలి అంటే, కరెంట్ ఇయర్ రావాలి డేటా అని అంటే, కరెంట్ ఇయర్ రావాలి అని అంటే డేటా సెట్ లో
దేని మీద రాయాలి కండిషన్, వేరే కండిషన్ ఇన్ ఇయర్ టు డేట్. ఏ ఫీల్డ్ మీద రాయాలి? ఇప్పుడు కంట్రీస్ ఏతో స్టార్ట్ అయ్యే రాయాలంటే దేని మీద రాసావు? వేరే కండిషన్ కంట్రీ మీద రాసావు. ఇప్పుడు ఇయర్ మీద రాయాలంటే దేని మీద రాయాలి? ఇయర్ తో సేల్స్ మీద ఇయర్ మీద రాయాలి. కంట్రీ మీద రాయాలన్నప్పుడు కంట్రీ మీద రాసినప్పుడు ఇయర్ మీద రాయాలంటే ఇయర్ ఈక్వల్స్ టు కంట్రీ అన్నప్పుడు నువ్వే చెప్పావు కదా కంట్రీ మీద రాయాలన్నా. సో ఇయర్ అన్నప్పుడు ఇయర్ మీద రాయాలి. సో ఇయర్ ఈక్వల్స్ టు బై డిఫాల్ట్ గా మనకు తెలిసింది సెట్ లో పెట్టాలా. ఓకే, సెట్ లో పెట్టినావు. సెట్ లో పెట్టిన తర్వాత ఏంది, సెట్ స్ట్రింగ్ కాబట్టి ఏం చేయాలా, డబుల్ కోట్స్ లో పెట్టాలా. పెట్టినావు. పెట్టిన తర్వాత ఇయర్ అనేది ఎలా ఉండాలని చెప్పాం, మాక్సిమం ఇయర్ ఉండాలి. ఓకే, సో మాక్సిమం ఇయర్ రాయాలని అంటే అది ఫంక్షన్ కాబట్టి ఇక్కడ సింటాక్స్ వస్తుంది చూడండి. సో మన వేరియబుల్ ఎలాగైతే కాల్ చేసాం డాలర్ పెట్టి, అలాగే ఫంక్షన్ కూడా కాల్ చేస్తాం డాలర్ ఆఫ్. ఓకే, ఈక్వల్స్ టు సింటాక్స్ అన్నమాట, మాక్సిమం ఆఫ్ ఇయర్. I'll write again sum of sales. This is fine. Okay. దాని తర్వాత మనం సెట్ స్టార్టింగ్, సెట్ ఎండింగ్, మోడిఫైర్ స్టార్ట్, మోడిఫైర్ ఎండ్. దాని తర్వాత మనం రాస్తుంది ఇయర్ మీద కాబట్టి ఇయర్ ఈక్వల్స్ టు సెట్ స్టార్ట్, సెట్ ఎండ్, డబుల్ కోట్ స్టార్ట్, డబుల్ కోట్స్ ఎండ్. వేరియబుల్ కాల్ చేసినట్టే ఫంక్షన్ కూడా కాల్ చేయాలి కాబట్టి డాలర్ ఆఫ్. ఓకే, సో మ్యాక్స్ ఆఫ్ ఇయర్ లెట్స్ సే ఇది మామూలుగా మన వేరియబుల్ కాల్ చేసినట్టు, అంతేనా? రైట్. కానీ ఇక్కడ ఒక్కొక్క ఎక్స్ట్రా ఈక్వల్స్ వస్తుంది అన్నమాట ఫంక్షన్ ముందు. ఓకే, సింటాక్స్ డన్. సో ఇలా రాస్తే ఏమొస్తుంది, ఓన్లీ 2011 సేల్స్ వస్తాయి. ఎందుకు, మాక్సిమం ఇయర్ వచ్చేసి 2011 కాబట్టి. సో మనం ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళి ఓఎం ఫీల్డ్ తీసుకోలేదు, జస్ట్ ఏ మినిట్. సో ఇయర్ తీసుకున్నాను. సో బై డిఫాల్ట్ గా ఏమొచ్చినాయి 2011 వచ్చినాయి. సో ఇప్పుడు నేను ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఇది మారదా? సపోజ్ ఇక్కడ 2010 సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, చార్ట్ మారదా? మారుతుందన్నా. హేమంత్ మారుతుందన్నావా? మారుతుందన్నా. ఓకే, నగేష్ మారదా? ఓకే, అనిల్, నవీన్ అన్నా మారదు కదా? మారిద్ది. ఓకే, ఎందుకు మారదు? నవీన్ అండ్ గౌతమ్ చెప్పగలరా ఎందుకు మారదా? చెప్తానన్నా. మోడిఫైయర్ కండిషన్ అక్కడ స్పెసిఫిక్ గా హార్డ్ కోడ్ చేయడం మనం. సపోజ్ ఇప్పుడు 3 వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే దాని మాక్సిమం ఏదో వస్తుందా? అంటే 4, 5, 6 సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, దాని మాక్సిమం ఏది 6. 7, 8, 9 సెలెక్ట్ చేసుకున్నాను, దాని మాక్సిమం ఏది? ఏం సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి మాక్సిమం ఏది 11. అంతే కదా, ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మారింది కదా, అదే ఆన్సర్. ఇప్పుడు చూడు 2010 సెలెక్ట్ చేసుకున్నా, 10 వాల్యూస్ వస్తాయి. 9 సెలెక్ట్ చేసుకున్నా, 9 వాల్యూస్ వస్తాయి. 4 సెలెక్ట్ చేసుకున్నా, 2 వాల్యూస్ వస్తాయి. 4, 11 సెలెక్ట్ చేసుకుంటే 11 వాల్యూస్ వస్తాయి. ఎందుకు? ఆ రెండిట్లో మాక్సిమం 2011 కాబట్టి. ఓకే, అర్థమైందా? ఇందాక అదే చెప్పింది, అది హార్డ్ కోడెడ్. మనం హార్డ్ కోడ్ చెయ్యము, డైనమిక్ గా మారుస్తాము అనడానికి. డైనమిక్ గా మార్చడం అంటే ఈ ఫంక్షన్ రాయటమే. ఓకే, అర్థమైందా నవీన్? అర్థమైందన్న. సో డైనమిక్ గా మారాలంటే ఏం చేస్తాం మనం? ఫంక్షన్ రాస్తాం. ఫంక్షన్ రాస్తే ఏమవుతుంది? డైనమిక్ గా వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కనుక మీరు మనం రాసిన సెట్ ఎక్స్ప్రెషన్ నిశ్చితంగా గమనిస్తే ఇదేంటి మ్యాక్స్ ఆఫ్ ఇయర్ అనేది అగ్రిగేషన్ ఫంక్షన్. దీనిలో మళ్ళీ సెట్ అనాలిసిస్ రాయొచ్చుగా. దీనిలో ఐడెంటిఫైర్ ఏముంది? ఐడెంటిఫైర్ ఏముంది దాంట్లో? ఇయర్ ఉంది, డాలర్. సెట్ ఐడెంటిఫైర్ డాలర్ బై డిఫాల్ట్ డాలర్. మన కరెంట్ సెలెక్షన్ కాబట్టే కదా మనం సెలెక్ట్ చేస్తే మారింది. అది మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? కంప్లీట్ డేటాలో మాక్సిమం తీసుకోవాలంటే 1 రాయాలి. సో ఇప్పుడు మాక్సిమం ఆఫ్ ఇయర్ లోపల 1 రాశాను అనుకో, సో ఇప్పుడు మారిద్దా? మొత్తం సెలెక్షన్ మారదు. ఇంకా ఏది తీసుకున్నా సరే
9 తీసుకో, మళ్ళీ చెప్పండి. 8 తీసుకో. ఓకే, నో వరీస్, అర్థమైంది. నో వరీస్, చెప్తా, కంగారే లేదు. సో బేసిక్ గా సమ్ ఆఫ్ సేల్స్ రాసిన తర్వాత సెట్ అనాలిసిస్ స్టార్ట్, స్క్వేర్ బ్రాకెట్ ఎండ్, మోడిఫైర్ స్టార్ట్, మోడిఫైర్ ఎండ్. ఓకేనా, ఇక్కడ వరకు ఇది క్లియర్. సో ఇయర్ రాసాం, ఇయర్ మీద రాస్తున్నాం కాబట్టి కండిషన్ సెట్ స్టార్ట్, సెట్ ఎండ్, లోపల సెట్ స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్ స్టార్ట్, డబుల్ కోట్ ఎండ్. దాని తర్వాత వేరియబుల్ కాల్ చేసినట్టే ఫంక్షన్ కూడా కాల్ చేయాలి కాబట్టి డాలర్ ఆఫ్. సో మ్యాక్స్ ఆఫ్ ఇయర్. సింటాక్స్ ఏం చెప్పాను, డాలర్ ఆఫ్ తర్వాత ఫంక్షన్ ముందు పేరు ముందు ఈక్వల్స్ టు ఉంటుంది, ఈక్వల్స్ టు రాసాం. మ్యాక్స్ ఆఫ్ ఇయర్ క్లోజ్, మ్యాక్స్ ఆఫ్ ఇయర్ క్లోజ్ చేసాం, దాని తర్వాత ఇది కూడా క్లోజ్ చేయాలి కాబట్టి అది కూడా క్లోజ్ చేసాం. సో ఇక్కడ వరకు ఏంటి, డైనమిక్ గా మాక్సిమం వాల్యూ తీసుకుంటుంది, మనం ఏ సెలెక్ట్ చేస్తే అది వస్తుంది, ఏది చేస్తే అది. ఎందుకంటే 2008 సెలెక్ట్ చేస్తే ఒక వాల్యూ ఉంది కాబట్టి అదే మాక్సిమం. 2007 కూడా సెలెక్ట్ చేసినా కానీ మాక్సిమం ఏంటి 2008, 3 సెలెక్ట్ చేసినా కూడా మాక్సిమం 2010, అలా తీసుకుంటుంది మాక్సిమం. అర్థమైందా? కానీ కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఏమొస్తుంది అంటే నాకు ఈ సెలక్షన్ లో కూడా చేంజ్ అవ్వద్దు, నాకు మాక్సిమం ఇయర్ ఏదైతే ఉందో నాకు బై డిఫాల్ట్ గా మాక్సిమం ఇయర్ రావాలి, నేను సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకోకపోయినా దట్ డజంట్ చేంజ్ అని అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి, మనకి లోపల ఉన్నది కూడా అగ్రిగేషన్ ఫంక్షనే కదా, మ్యాక్స్ ఆఫ్ ఇయర్ అనేది కూడా అగ్రిగేషన్ ఫంక్షనే కాబట్టి ఏం చేస్తాం, లోపల సెట్ ఐడెంటిఫైర్ మారుస్తాం. సో బై డిఫాల్ట్ గా సెట్ ఐడెంటిఫైర్ ఏముంది, డాలర్. డాలర్ అంటే ఏంటి, కరెంట్ సెలక్షన్ అంటే ఏంటి, ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది. సో అలా కాకుండా కంప్లీట్ డేటా రావాలి కదా మన రిక్వైర్మెంట్. సో కంప్లీట్ డేటా రావాలంటే ఏం చేయాలి, దాన్ని 1 మార్చాలి 1కి. సో మ్యాక్స్ ఆఫ్ ఇయర్ ఇక్కడ ఐడెంటిఫైర్ 1, ఇక్కడే కదా రాసేది సెట్, మ్యాక్స్ ఆఫ్ లోపలే కదా. సో రాసాను కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సెలక్షన్ ఇన్ ఇయర్ లో మాత్రమే గుర్తుపెట్టుకో, ఎందుకు మ్యాక్స్ ఆఫ్ ఇయర్ లోనే మనం రాసింది, అర్థమవుతుందా? సో అక్కడ కాబట్టి ఇది. సపోజ్ ఇప్పుడు ఏదైనా కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే చార్ట్ మారుతుంది, ఎందుకంటే మన కంట్రీ గురించి ఏమి ఇవ్వాలి, మన వేరే కండిషన్ అట్లాంటివి ఏమి ఇవ్వాలి. 2011 ఇక్కడ ఇయర్ మాత్రం 2011, కంట్రీ మాత్రం ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న కంట్రీ, ఆ కంట్రీకి ఆ ఇయర్ లో ఉంటే డేటా వస్తుంది, డేటా లేకపోతే రాదు. అర్థమవుతుందా? సో బల్గేరియాకి ఉంది 2011లో, కెనడాకి ఉంది 2011లో, చైనాకి లేదు, క్రొయేషియాకి లేదు, బర్మాకి లేదు, కంబోడియాకి లేదు. సో అట్లా 2011లో మనం సెలెక్ట్ చేసుకున్న కంట్రీస్ వస్తాయి. అర్థమవుతుందా? సో ఇది సెట్ అనాలిసిస్ లో డైనమిక్ గా ఫంక్షన్ రాయటం అన్నమాట. సో సింటాక్స్ మరి మీకు ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద సింటాక్స్. సింటాక్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇది బేసిక్ గా ఫంక్షన్ ఎలా రాస్తాం అనేది. ఓకే, సో ఇక్కడ అదే ఇస్తాడు అనమాట వాడు. $sign is used to expand or interpret the function. $sign అనేది ఎక్స్పాండ్ చేయడానికి కానీ ఇంటర్ప్రిట్ చేయడానికి కానీ ఫంక్షన్ ని యూజ్ చేస్తాం అనేది. If you want to get the last year of the application, use the max function field name. Max of year మనం రాసింది. సో కరెంట్ ఇయర్ కి లాస్ట్ ఇయర్ రావాలని అనుకో, అంటే నేను 2011 సెలెక్ట్ చేస్తే 2010 రావాలా, 10 సెలెక్ట్ చేస్తే 9 రావాలా, 9 సెలెక్ట్ చేస్తే 8 రావాలా, అప్పుడు ఎలా చేస్తాం అంటే ఈ డాలర్ తీసేసి అట్లా ఏం కాదు. మాక్సిమం ఆఫ్ ఇయర్ -1 అంటే ఏంటి, మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే వాల్యూ అది -1 అంటే ఏమవుతుంది, 2010 సెలెక్ట్ చేసుకుంటే ఏమొస్తుంది 2009 వస్తుంది, 9 సెలెక్ట్ చేసుకుంటే 8 వస్తుంది. అట్లా ప్రీవియస్ సెలెక్షన్ ఇస్ డిఫరెంట్. అది అసలు మనం ఎక్కడా మర్చిపోండి. $1 అనేది మర్చిపోండి, $1 $1 మర్చిపోండి. ప్రీవియస్ ఇయర్ అని అంటే నేను ఇప్పుడు 10 సెలెక్ట్ చేసుకుంటే 9 సెలెక్ట్ చేసుకుంటే 8 అలా. ఇప్పుడు కరెంట్ ఇయర్ సేల్స్ మైనస్ లాస్ట్ ఇయర్ సేల్స్ అని అంటాడు, అప్పుడు ఎలా రాయాలి, సమ్ ఆఫ్ సేల్స్ వేర్ మాక్సిమం ఇయర్ ఈక్వల్స్ టు మాక్సిమం ఆఫ్ ఇయర్, ఇది ఒకటి మైనస్ సేమ్ అంటే అక్కడ మైనస్, కంట్రోల్ సి కంట్రోల్ వి, ఇక్కడ మాక్సిమం ఇయర్ -1. ప్రతి కంట్రీ కూడా ఈ ఇయర్ కరెంట్ ఇయర్ సేల్స్ మాక్సిమం ఇయర్ సేల్ అంటే 2011 సేల్స్ మైనస్ 2010 సేల్స్ వస్తుంది. సో అర్థమైందా ఇది? సో దాని గురించి అనమాట ఇవన్నీ. We use 2 equal signs, 1 before curly braces, 1 between the quotes.
కోట్స్ మధ్యలో ఒకటి వాడతాము, ఒకటి కర్లీ బ్రేసెస్ ముందు వాడతాం అనమాట. అంటే ఇదొకటి లోపల ఇదొకటి అనమాట. So if you want to get the last year of, okay, please note the max function, like any aggregation function, take into account the current selection. We have used an inner set, one and identifier inside the max function means the whole application. If we do not use it, the max function will return the last year among those chosen by the user. User ఏ సెలెక్ట్ చేసుకుంటే దానిలో maximum year వస్తుంది అనమాట, 1 వాడకపోతే. We use 2 equal signs, 1 before the curly braces, 1 between the quotes. If you are looking for the previous year of the last year of the selection, you may write one of these two. Maximum of dollar అంటే డాలర్ పెట్టిన ఒకటే, year -1 వాడచ్చు, లేకపోతే maximum of year -1 వాడచ్చు, ఏదైనా రాయొచ్చు ఇచ్చాడు. Dollar equals to current selection is the default. Most of the time the set analysis becomes tedious, especially when writing YTD, moving total, comparisons year ago. One way to simplify the syntax is to populate some fields directly in the model. అంటే అర్థం ఏంటి అని అంటే ఏం చెప్తున్నాడు అని అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఇయర్ టు డేట్ రాసేటప్పుడు కానీ, ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్ చేసేటప్పుడు కానీ, రోలింగ్ 13 month సేల్స్ రాసేటప్పుడు కానీ ఏమవుతుంది అని అంటే చాలా పెద్దది అవుతుంది. ఎందుకు పెద్దది అవుతుంది అని అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ ఈ సెట్ అనాలిసిస్ ఇట్లా రాసాం కదా, ఇయర్ ఈక్వల్స్ టు మాక్సిమం ఇయర్ రాసాం. ఇట్లా కాకుండా డేట్ ఉందనుకో, డేట్ అంటే ఏం రాయాలా, ఇయర్ టు డేట్ ఉందనుకో, సపోజ్ డేట్ డబుల్ కోట్స్ లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డాలర్ ఆఫ్ ఇయర్ స్టార్ట్ ఆఫ్ మాక్సిమం ఆఫ్ డేట్. అంటే మాక్సిమం ఉన్న డేట్ కి ఇయర్ స్టార్ట్ ఎప్పుడైతే ఉందో దానికన్నా గ్రేటర్ దాన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మాక్సిమం ఆఫ్ డేట్. అంటే ఇది చాంతాడంత ఎక్స్ప్రెషన్ రాయాలన్నమాట, అర్థమవుతుందా? సో ఈ చాంతాడంత ఎక్స్ప్రెషన్ రాసే పని లేకుండా వాటికి ఫ్లాగ్స్ బ్యాక్ అండ్ డేటా మోడల్లోనే ఫీల్డ్స్ గా తీసుకుంటే వైటీడీ ఫ్లాగ్, ఎంటీడీ ఫ్లాగ్, లాస్ట్ ఇయర్ వైటీడీ ఫ్లాగ్, లాస్ట్ ఎంటీడీ ఫ్లాగ్ ఇలా తీసుకుంటే ఫ్రంట్ ఎండ్ లో ఈజీగా యూజ్ చేయటం. ఏం పెడతావు, వైటీడీ ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1, అర్థమవుతుందా? వైటీడీ ఫ్లాగ్ ఈక్వల్స్ 1 అని పెడితే ఏమొస్తాయి, అన్ని డేట్స్ వస్తాయి కదా. సో అందుకని వాడు ఏం చెప్తున్నాడు అంటే బ్యాక్ ఎండ్ లో చేసుకుంటే మంచిది అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట, మనం చేసినట్టు మాస్టర్ క్యాలెండర్ లో. ఓకే, సో హియర్ బిలో ద ఫీల్డ్ A-1 స్టోర్స్ ద కీ ఫర్ ఇయర్ టు డేట్ ఎగో పీరియడ్. అంటే ఇది ఏంటంటే ఫ్లాగ్లే, మనం డెరైవ్ చేసిన ఫ్లాగ్స్ లాంటివి అనమాట. YTD 10 10 10 అట్లా అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద పీరియడ్స్ ఆఫ్ ది ఇయర్ ఎగో, you just need to use the appropriate field and concatenate the function. Like year to date equals to 1. Year to date from year ago అంటే ఏంటంటే year -1 రాశాడు. మూవింగ్ 12 months పీరియడ్. సో ఇది చెప్పాను, డేటా చెప్తాను అనమాట. అంటే మనం ఫ్రీక్వెంట్ గా మనకి రియల్ టైమ్ లో ఏవైతే ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తామో అవి మీకు డేటా తీసుకొని కరెంట్ అంటే రోలింగ్ 12 months అవి వేరు, మూవింగ్ 12 months వేరు, రెండు ఒకటే. మూవింగ్ అన్నా రోలింగ్ అన్నా అదే, లాస్ట్ 13 months అన్నా ఒకటే. సో ఏం లేదు, సింపుల్ గా చూడండి. మంత్ ఈక్వల్స్ టు అంటే అన్ని మంత్స్ తీసుకున్నాడు, ఇయర్ ఈక్వల్స్ అంటే ఏంటంటే అన్ని ఇయర్స్ తీసుకున్నాడు. ఈ రెండు ఎందుకు తీసుకున్నాడు అని అంటే మంత్ సెలెక్ట్ చేసినా నువ్వు ఇయర్ సెలెక్ట్ చేసినా కానీ చేంజ్ అవ్వద్దు, అర్థమవుతుందా? మన మెయిన్ కాన్సన్ట్రేషన్ దేని మీద, వేర్ కండిషన్ దేని మీద, టైం మీద. సో సపోజ్ టైం అనేది ఏంటంటే టైం కీ అన్న, టైం కీ అంటే ఏంటంటే మంత్ కి ఒకటి తీసుకున్నాడు అనమాట. మంత్ జనవరి 2016 1 2 3 4 అట్లా తీసుకున్నాడు. ఇక్కడ ఏం రాశాడు, టైం అనేది గ్రేటర్ దాన్ మాక్సిమం ఆఫ్ టైం. అంటే మాక్సిమం ఆఫ్ టైం అంటే ఏంటి, ఇవాళ అనుకో, అంతే కదా. మాక్సిమం ఆఫ్ టైం అంటే ఇవాళ. -12 అంటే ఏమవుతుంది, ఈ రోజు నుంచి -12 12 నెలలు వెనక్కి వేసాడు, దానికన్నా గ్రేటర్ దాన్. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏం చేశాడు, మాక్సిమం ఆఫ్ డేట్. అంటే మాక్సిమం ఆఫ్ టైం కి అంటే ఇవాళ, అర్థమవుతుందా? అంటే ఏం లేదు, ఇంటర్వెల్స్ తీసుకుంటాడు. దేనికన్నా గ్రేటర్ గాను, -13 months కన్నా -12 months కన్నా ఎక్కువ, లెస్ దాన్ దేనికన్నా ఇవాళ కన్నా తక్కువ. సో ఇలా ఏంటంటే మూవింగ్ 12 months పీరియడ్స్ తీసుకుంటాడు. అదే 1 year ago అని అన్నాడు అంటే ఇక్కడ -12 -24 వస్తుంది, ఇక్కడ ఏంటంటే -12 వస్తుంది. లాస్ట్ 12 months, అంతకుముందు 12 months అది. సో ఇవి మనం ఫ్రీక్వెంట్ గా యూస్ చేసే ఎక్స్ప్రెషన్స్ అనమాట. దీనికి సంబంధించిన డేటా తీసుకొని నేను మీకు చూపిస్తాను అనమాట. ఇది ఇయర్ టు డేట్, ఇది మంత్ టు డేట్, ఇది సేల్స్, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్, లాస్ట్ ఇయర్ కి కంపారిజన్ ఎలా చేస్తాము, రోలింగ్ 13 months సేల్స్ ఎలా తీసుకుంటాము, ఇవన్నీ నేను చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ వరకు అర్థమైందా? కంటిన్యూ చేయొచ్చా? చేయనా? అందరు చెప్పాలా? చేయన్నా. ఓకే, రైట్. ఓకే, సరే. టైమా, మనం టైం ఆఫీస్కి వెళ్ళాలి. మరి అందరూ టైంకి జాయిన్ కాకపోతే కష్టం కదా అనిల్.
అన్న సారీ, యాక్చువల్గా ఈరోజు నేను అది పొద్దునే బస్ దిగి రావడం వల్ల మళ్ళీ పడుకున్నా, నిద్ర మెలకు రాలా. అప్పుడే ఓపెన్ చేసే ల్యాప్టాప్ నువ్వు ఫోన్ చేసినప్పుడు. భయ్యా వీడియో పోస్ట్ చేసి భయ్యా. సరేలే, ఇంకొక క్లాస్ అయితే అయిపోతుంది. ఇంకొక క్లాస్ అయితే మనకి సెట్ అనాలిసిస్ అయిపోతుంది. రేపు సాటర్డే కాబట్టి రేపు ఫినిష్ చేద్దాం సెట్ అనాలిసిస్. ఓకేనా? సరే అన్న. ష్యూర్. రేపు సెట్ అనాలిసిస్ కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తా. ఓకే, మళ్ళీ రీక్యాప్ వేస్తాను అనమాట అన్ని కాన్సెప్ట్స్, ఇది అని. ఎందుకంటే మీకు లేకపోతే ఇది కాదు. ఓకే. సో ఇవాళ చెప్పిన వరకు ప్రాక్టీస్ చేయండి. లైక్ 4.6.2 వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే రైట్. అయితే మరా బాయ్ అన్న. బాయ్. బాయ్ అన్న. యా బాయ్.